కర్కాటక రాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే అష్టమంలో యోగిస్తున్నారు. ఆర్థికంగా కొంతవరకు అనుకూలతలుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా మన దగ్గర ఉన్న ధనాన్ని జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలి. ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. కొందరు కావాలని నిందారోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిరుత్సాహానికి గురి కాకుండా మనం చేయవలసిన పనుల్లో మనం నిమగ్నం కావాలి. ధైర్యంగా ముందుకు సాగితే ఏ ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి, లేదా మిత్రుల సలహాలతో తప్పనిసరిగా విజయాలు సాధించాలి. అప్పుడే మీరు ప్రారంభించిన పనులు విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వాయిదాలు వేయవద్దు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. వివాదరహితంగా వ్యవహరించాలి. ప్రతిభతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఎంత శాంతంగా ఉంటే అంత ప్రశాంతత లభిస్తుంది.